హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 23. రాజ్ తన్ని సూటిగా చూస్తుంటే మాలతితో అమ్మ బానే ఉన్నాను. తను నన్ను ఇబ్బంది పెట్టడం లేదు అని చెప్పింది. కానీ ఆ మాట చెప్తున్నప్పుడు భూమికి దుఃఖం పొంగుకొచ్చింది. ఏడిస్తే ఫోన్ కట్ చేస్తాను అన్న మాటలు గుర్తు చేసుకుని వాళ్ళమ్మతో అలా చెప్పింది. భూమిని చూస్తున్న రాజ్ పెదవులపై చిన్న నవ్వు వచ్చి మాయమయ్యింది. రఘు, బుజ్జమ్మ, మీ అమ్మ నీ మీద చాలా బెంగ పెట్టుకుందిరా తల్లి. నీతో మాట్లాడే వరకు తను అలా ఏడుస్తూనే ఉంది. భూమి, అమ్మా నువ్వు ఇలా బాధపడితే మరి నాన్నని ఎవరు చూసుకుంటారో చెప్పు. నేను ఇక్కడ బాగానే ఉన్నానమ్మా. నా గురించి ఆలోచిస్తూ నువ్వు నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. మాలతి కన్నీళ్లు తుడుచుకుని నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా. జైని అంత తొందరగా మర్చిపోయి నువ్వు బాగానే ఉన్నావంటే ఎలా నమ్మమంటావు భూమి? భూమికి జైని గుర్తు చేయగానే వెంటనే బావ ఎలా ఉన్నాడమ్మా అని అంది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న జై ముఖం ఒక్కసారిగా కోపంతో మారిపోవడంతో భూమినే చూస్తున్నాడు. మాలతి, జై నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు భూమి. మా నేను మళ్ళీ కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేసి రాజుని చూస్తూ అక్కడే నిలబడింది. రాజ్ పైకి లేచి భూమి ముందుకు వెళ్తుంటే తను ఒక్కో అడుగు వెనుకకు వెళ్తూ బెడ్ రావడంతో బెడ్ మీద పడిపోయింది భూమి. రాజ్ భూమి మీదకు వంగి తన బుగ్గలు ఒత్తి పట్టుకుని నీ నోటి నుండి ఇంకోసారి బావా అన్న మాట వస్తే నిన్నేమీ చేయను, వాణ్ణి ఖచ్చితంగా చంపేస్తాను అని అన్నాడు. ఇక భూమి భయంతో ముడుచుకుపోయింది. భూమి రాజన్న మాటలను తలుచుకుని భయంతో కన్నీళ్లు కారుస్తూ ఉంది. ఇంతలో రాజ్ ఫ్రెండ్స్ అయిన అర్జున్, రితికలు వచ్చారు. రాజ్ కింద హాల్లో కూర్చున్నాడు. వీళ్ళు వెళ్ళి చెరువు పక్కన కూర్చుని ఎలా ఉందిరా భూమికి అని అడిగారు. ఇప్పుడే లేచిందిరా, లైట్ ఫుడ్ పెట్టి ట్యాబ్లెట్లు వేసి తను విశ్రాంతి తీసుకోమన్నాను, అందుకే ఇలా కిందకి వచ్చాను. రీతు, నీ వాలకం చూస్తుంటే నాకు అలా కనిపించడం లేదురా. నేను ఒకసారి వెళ్ళి తనని చూసి వస్తాను అని భూమి దగ్గరికి వెళ్ళింది. రీతు రూమ్లోకి వెళ్ళేటప్పటికే భూమి తన మోకాళ్ళలో మొహం దాచుకుని ఏడుస్తూ ఉంది. రీతు తనని చూసి అనుకున్నా వీడింత ప్రశాంతంగా ఉన్నాడు అంటే ఏదో ఒకటి చేసే ఉంటాడని అనుకున్నా. దీన్ని ఇలా ఏడిపించి కింద కూర్చున్నాడు ఎదవా అని రాజ్ని తిట్టుకుంటూ భూమి దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి పిలిచింది. భూమి తల పైకెత్తి తనని చూసి ఎవరు అన్నట్టుగా చూస్తుంది. రీతు, ఐఎమ్ రీతు, నేను రాజ్ ఫ్రెండ్ని, అలాగే ఒక గైనకాలజిస్ట్ని. నేను ఉదయం చెక్ చేసి వెళ్ళాను. ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది భూమి, నొప్పి తగ్గిందా అని అడిగింది. భూమి చిన్నగా తల ఊపింది, తగ్గింది అన్నట్టుగా. రీతు తన పక్కన కూర్చుని నేను నీకు ఫ్రెండ్ లాంటిదాన్ని, నువ్వు నా దగ్గర అన్ని విషయాలు చెప్పుకోవచ్చు అంది తన చెయ్యి పట్టుకుని. భూమి తన చెయ్యి పట్టుకుని నాకు ఇక్కడ ఉండాలని లేదు, నాకు మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలని ఉంది. మీరు తనతో చెప్పి నన్ను ఇక్కడి నుండి పంపించేయండి అని అడిగింది. భూమి అలా అడుగుతుందని ఊహించని రీతు, అది నా వల్ల కాదు భూమి, రాజ్ నిన్ను పంపడానికి అస్సలు ఒప్పుకోడు. ఈ విషయంలో నేనేమీ చేయలేను అని అంది రీతు. వీరి మాటలు విన్న రాజు రూమ్లోకి వచ్చి భూమి ఎదురుగా నిలబడి నువ్వు అనుకుంటే కాదు, నేను అనుకున్నప్పుడు మాత్రమే నిన్ను అక్కడికి పంపిస్తాను. నీకు నా నుండి దూరంగా పారిపోవాలని ఉంది కదూ? సూటిగా భూమిని చూస్తూ అడిగాడు. ఆ చూపుకి భయపడ్డ భూమి రీతు చెయ్యి గట్టిగా పట్టుకుంది. రీతుకి భూమి భయపడుతుందని ఆ పట్టులో తెలియడంతో రే, ఇప్పుడు ఎందుకురా తన్ని భయపెడుతున్నావు? నువ్వు ఇంత సడన్గా తన్ని ఇలా తీసుకుని వస్తే ఎవరైనా భయపడతారు. అది కాకుండా నువ్వు తనని శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టావు. మరి బెదిరించడం ఒకటి, పాపం రా తనకి కొంచెం టైం ఇవ్వు అంది. తన వెనకే వచ్చిన అర్జున్, ఎందుకురా మా చెల్లెల్ని బాధ పెడుతున్నావు అని భూమి ముందుకు వెళ్ళి హాయ్ సిస్టర్, ఐఎమ్ అర్జున్, నేను రాజ్ ఫ్రెండ్ని. ఇదిగో నీ పక్కన ఉంది కదా, ఇదే నా పెళ్ళం డాక్టర్ అని తనని పరిచయం చేసుకున్నాడు. నువ్వు ఇక వీడికి అస్సలు భయపడకు చెల్లి, నీకు తోడుగా మేమందరం ఉన్నాం కదా. రాజ్, మీ పరిచయాలు అయ్యాయి కదా, ఇక మీరు వెళ్తే తను రెస్ట్ తీసుకుంటుంది. భూమి రీతు చెయ్యి పట్టుకుని మీరు ఎక్కడికి వెళ్ళకండి ప్లీజ్. రాజ్ రీతు చెయ్యి పట్టుకుని పైకి లాగి అర్జున్ మీదకి తోసి పదండి వెళ్దాం, ఇక్కడ ఉంటే తను ఇలానే మాట్లాడుతుంది, తనకి విశ్రాంతి అవసరమని నువ్వే చెప్పావు కదా రీతు,
భూమి, నువ్వు భయపడకు, మేము రోజూ వస్తామని చెప్పింది రీతు. వీడు నిన్ను ఏమన్నా చేస్తే నాకు చెప్పు, వీడి సంగతి నేను చెప్తాను. బాయని కిందకి వెళ్ళారు ముగ్గురు. రాజ్ భూమి దగ్గరికి వెళ్ళి, ఏంటి స్వీటీ, ఇక్కడ ఉండాలి అనిపించట్లేదా? నువ్వు అవునన్నా కాదన్నా ఈ లైఫ్కి నేను నీ భర్తని, నువ్వే నా భార్యవి. నువ్వు నా నుండి తప్పించుకోవాలి అని అస్సలు ప్రయత్నించకు. నేను వదలాలి అనుకుంటే తప్ప నువ్వెక్కడికి వెళ్ళలేవు. కాబట్టి నిన్ను వదలను. కష్టమైనా సుఖమైనా నువ్వు నాతోనే ఉండి తీరాలి. ఇలా ఒంటరిగా ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి నీకు. తొందరగా కోలుకో. నా పనులన్నీ నువ్వే చెయ్యాలి. నీకు ఇష్టమైతే నాతో పాటు ఆఫీస్కి రా. అంతేకాని నీ మనసులో నా నుండి దూరంగా వెళ్ళిపోవాలి అన్న ఆలోచన మాత్రం రాకూడదు. ఇది నా స్వీట్ వార్నింగ్. అర్థమైందనుకుంటా. బాగా విశ్రాంతి తీసుకుని కోలుకో. అప్పటి వరకు నేను నీకు దూరంగా ఉంటాను. నా వల్లే నీకు ఈ పరిస్థితి అని కొంచెం ఫీల్ అవుతున్నా నేను. సరే ఇక పడుకో, నేను కిందకి వెళ్తున్నా అని తన నుదుటిన ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు రాజు. అప్పటి వరకు దాచుకున్న కన్నీటికి భూమి ఇప్పుడు స్వేచ్ఛనిచ్చి నిద్రలోకి జారుకుంది మెల్లగా. కింద హాల్లో రీతు అర్జున్లు. వీడు తన్ని ఏం చేస్తున్నాడో ఏమో, అసలే తను చాలా వీక్గా ఉంది అని రీతు అంటుంటే వాడి మీద నమ్మకం లేదు. ఇలాంటి టైంలో తను ఇబ్బంది పెట్టాడు అంటే. ఈలోపు రాజు వారి ముందుకు వెళ్ళి, తను 2 రోజుల్లో సెట్ అవుతుంది. తన్ని నాతో పాటు ఆఫీస్కి తీసుకురావాలి అనుకుంటున్నా. అప్పుడే తను ఒంటరిగా ఫీల్ అవ్వదు. రేపు నా అల్లుడిని కూడా తీసుకురా. వాడిని చూసి చాలా రోజులైంది. నేను వాడిని బాగా మిస్ అవుతున్నాను. రీతు, వాడు కూడా నిన్ను బాగా మిస్ అవుతున్నాడు. ఇప్పుడు కూడా తీసుకురావాలి అనుకున్నా. కానీ భూమి ఆరోగ్యం ఇంకా సెట్ అవ్వలేదు కదా. నువ్విద్దరిని చూసుకోవాలంటే కాస్త ఇబ్బంది అవుతుందని తీసుకురాలేదు. అర్జున్, రాజ్ తన్ని ఇంకే బాధ పెట్టుకో. తన ముఖం చూస్తూ ఉంటే చాలా ఏడ్చినట్టు ఉంది. ఇక తన్ని ఏడిపించకరా ప్లీజ్. ఇక మేము వెళ్ళొస్తామని అర్జున్ రీతు కూడా చెప్పేసి వెళ్ళిపోయారు. భూమి ఫోన్ అంత సడన్గా కట్ అవ్వడంతో తన పేరెంట్స్ కంగారు పడ్డారు. మళ్ళీ ట్రై చేసినా ఫోన్ కలవకపోవడంతో మాలతి, ఏమండి, నాకు భయంగా ఉంది. మన భూమి అక్కడ బాగానే ఉందంటారా? ఆ అబ్బాయి మన భూమిని కష్టపెడుతున్నాడేమో అనిపిస్తుంది. ఇందాక తను ఫోన్ మాట్లాడినప్పుడు మీరు గమనించారా తన గొంతుకులో తేడాని? మనం బాధపడతామని మనకు ధైర్యం చెప్పింది, కానీ తను ఎంత బాధపడుతుందో తన మాటల్లోనే తెలుస్తుంది. మనం ఏం చేశామని మనకి బాధ? ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు మన కూతుర్ని ఇలా బాధ పెట్టడం కరెక్టే అంటారా? మన పెళ్ళి ఎటువంటి పరిస్థితిలో జరిగిందో మీకు నాకు తెలుసు. మనం కల్లో కూడా అనుకోలేదు. అయినా ఇందులో భూమి తప్పేముంది? ఆ అబ్బాయి తన ఇష్టానికి తనకు నచ్చినట్టుగా మన అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి. తను జైని ఎంతగా ప్రేమించిందో మనకు తెలుసు. జైకి కూడా భూమి అంటే ప్రాణం. ఇప్పుడు వాడు పిచ్చివాడిలా తన గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాడు. రఘు మాలతిని ఓదారుస్తూ, భూమికి ఏం కాదు, నువ్వు ఇలా ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది? భూమికి ఏం కాదు, తను బాగానే ఉంది. నువ్వేదేదో ఊహించుకోకు. ఇక జై ఇంట్లో తన తల్లిదండ్రులు, కన్నా నువ్విక్కడి నుండి వెళ్ళిపోరా. ఇక్కడే ఉంటే భూమి గురించి ఆలోచిస్తూ నిన్ను నువ్వు మర్చిపోతున్నావు. జై తను నా ఊపిరిగా మారినప్పుడు నేను ఎక్కడ ఉన్నా తను ఎలా మర్చిపోతాను అనుకుంటున్నారమ్మా? మీ దృష్టిలో భూమికి పెళ్ళైపోయింది, కానీ నా మనసుతో భూమి మనసుకి ఎప్పుడో మలువు జరిగింది. మరి వచ్చే భాగంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. రోజులు గడిచే కొద్దీ జై భూమిని మర్చిపోతాడా? భూమికి రాజు మీద ప్రేమ వస్తుందా? వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలవుతుంది? రాజ్కి భూమి అంటే ప్రాణం. తన ప్రేమను ఎందుకు చూపించట్లేదు అనేది మనం రాబోయే భాగాల్లో చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.